హాయ్ ఫ్రెండ్స్, భీష్ముడు అనే పేరు దేవవ్రతుడికి రెండో పేరైనా అదే మనందరికీ తెలిసిన ప్రసిద్ధమైన పేరు. భీష్ముడు అంటే భయంకరుడని అర్థం. ఏ విధంగా ఇతను భయంకరుడు? దేవవ్రతుడు తన తండ్రి మనోబాధను తీర్చడానికి రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి వివాహాన్ని కూడా చేసుకోనని భీష్మమైన ప్రతిజ్ఞ చేసిన మీదట భీష్ముడు అనే పేరు స్థిరపరిచిందని చెబుతారు. ఉన్నతోన్నతమైన పదవిని విడిచిపెట్టడము, కామాన్ని సహిస్తూ వివాహానికి దూరంగా ఉండటము రెండు చాలా పెద్ద ప్రతిజ్ఞలే. భీష్ముడు కారణజన్ముడు, అష్టవసువులలో ఒకడు. అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యుష, ప్రభాస, సోమ, ధ్రువులు. ఓసారి మీరు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా దివ్య తేజస్సు గల ఆవు వారికి కనిపించింది. అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోతారు. వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్ఠుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన 7 మంది పశువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని, కానీ కామధేనువును తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెప్తాడు. ఆపై గంగాదేవి మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనివ్వాలని కోరుతారు. అలా పుట్టిన వెంటనే నదిలో పారేయాలని కూడా చెప్తారు. అందుకు గంగాదేవి అంగీకరిస్తుంది. ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు మహారాజు గంగా నదిలో సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడితోడ మీద కూర్చుంటుంది. ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు, కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతని పెళ్లాడవచ్చునని సూచిస్తాడు. అది విని ఆమె అంతర్ధానమైపోతుంది. కొద్ది కాలానికి ప్రతిపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఓసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం ఆమెను పెళ్లాడే శంతనుడు గంగాదేవికి 7 సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారేస్తూ ఉంటుంది. ఆ 7 విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు 8వ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వాదిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు గంగాదేవి జన్మించింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలువబడ్డాడు. ఆయనే భీష్ముడు. భీష్ముడు 20 సార్లు నేల మీద శత్రు లేకుండా చేసిన పరశురామునే ఓడించిన ధనుర్విద్యాపరగంతుడు. తమ్ముడు విచిత్ర వీరుడినికి పెళ్లి చేద్దామని కాశీర చక్కనల స్వయంవరానికి తానే స్వయంగా వెళ్ళాడు. స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ గడ్డి పరకల మాదిరిగా తీసేసి రాచకన్నల్ని రథం ఎక్కించుకొని తెస్తూ అడ్డుపడిన రాజుల్ని కూడా మట్టి కరిపించాడు. ఆ 3 ఆడపిల్లలో అంబ అనే పెద్దమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఉబలాటపడి వచ్చిన సాలువుని కూడా భంగపరిచి ప్రాణాలతో విడిచిపెట్టాడు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత అంబ తన ప్రేమ కథను చెప్పి సాలువుని దగ్గరికి పంపించమని అడిగింది. సరే, అంబిక అంబాలికల్ని విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశారు. అతనేమో ఆ పెళ్ళాల రందిలో మునిగిపోయి రాజయక్ష్మ రోగాన్ని తెచ్చుకొని 7 ఏళ్లలోనే చచ్చిపోయాడు. ప్రతి సంభోగంతో రాజయక్ష్మం వస్తుందని ఇక్కడ పాఠం. అతను పోయిన తర్వాత సత్యవతి భీష్ముని అంబిక అంబాలికలతో కాపురం చేసి పిల్లల్ని కనమంది. కానీ ధర్మానికి కట్టుబడినవాడు గనక ఆ పనికి అతను ఒప్పుకోలేదు. అంబ విషయానికి వస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అన్నాడు సాలుడు. భీష్ముడి మీద కక్ష కట్టిన అంబ పరశురాముడి సాయాన్ని కోరింది. అయితే క్షత్రులందరినీ పనిగట్టుకొని మరీ నాశనం చేసిన పరశురాముడిని ఓడించిన జగజ్జట్టి భీష్ముడు. ఇక అంబ దెబ్బతిన్న పాముకి మళ్ళీ కసితో తపస్సు చేసింది. శివుడి వరాన్ని పొంది చితిలో ఆ శరీరాన్ని ఆహుతి చేసుకొని ద్రుపద మహారాజుకి కూతురుగా పుట్టింది. ఆ రాజు కూతురికి
మగదుస్తులు వేసి మగవాడిగా పెంచడమే గాక హిరణ్యవర్మ కూతురికిచ్చి పెళ్లి కూడా చేశాడు. మామగారు అగ్గి గుగ్గిలమై దండెత్తడానికి వస్తున్నాడని తెలిసి శిఖండి ఒక వనంలోకి పారిపోయింది. ఆ వనాన్ని స్థూనకర్ణుడనే యక్షుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనితో గోడు చెప్పుకుంది. గండం గడిచేంత దాకా నా మగతనాన్ని నీకు బదలాయిస్తాను. నీ మామగారు తృప్తిపడి వెళ్ళిపోగానే తిరిగి నా నపుంసకత్వాన్ని నాకిచ్చేద్దులే గాని అని ఒడంబడిక చేసుకుని శిఖండిని మగవాడిగా చేశాడు. సత్యవతితో పెళ్లి కాగానే సంతోషించిన శాంతనుడు గంగాపుత్రుడైన భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరాన్నిచ్చాడు. కానీ భగవంతుడు ఆ ఘటన సమర్థుడు. ఎన్నిన్ని వరాలైనా పొందని చావు ఏ విధంగా వచ్చి తీరుతుంది. దానికి మార్గాన్ని భీష్ముడు ఏర్పరచుకొనున్నాడు. భీష్ముడికి ఒక వ్రతం ఉంది. ఆడదాన్ని కానీ ముందు ఆడదిగా ఉండి తర్వాత మగవాడిగా మారిన వాణ్ణి కానీ, ఆడదాన్ని పేరు పెట్టుకున్న వాణ్ణి కానీ, ఆడదాని రూపమున్న వాణ్ణి కానీ చూస్తే బాణాన్ని వేయడు. నిజానికి చైతన్యానికి మగ ఆడ తేడా ఉండదు. అలాగా వేరుతనాన్ని చూడడమే అహంకారం. అంటే కురుక్షేత్ర యుద్ధంలో ఏ రోజుకు ఆ రోజు 10,000 మందిని చంపుతూ భీకరమైన యుద్ధాన్ని చేస్తున్న భీష్ముని దగ్గరికి ఓ రోజు రాత్రి ధర్మరాజు వెళ్ళి నువ్వెలాగ చచ్చిపోతావో నువ్వే చెప్పాలని వింతైన కోరిక కోరాడు. అప్పటికే చాలా విసిగెత్తి ఉన్నాడు భీష్ముడు. శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు బాణాలు వేస్తే నేను ప్రతిగా బాణాల్ని వేయను గనుక నేను పతనమైపోతాను అని తన చావును తానే చెప్పుకున్నాడు. అలాగా బాణాలు గుచ్చుకోగా అంపశయ్య మీదనే పడుకొని ఇంకా కొన్నాళ్ళు బతికే ఉన్నాడు. చివరికి యుద్ధమైపోయిన తర్వాత అందరిని చంపిన పాపానికి కుమిలిపోతూ ఉన్న ధర్మరాజును తీసుకొని శ్రీకృష్ణుడు వచ్చి ఎదురుగా కూర్చొని ధర్మాల్ని చెప్పించాడు భీష్ముడి చేత. ఆ పని చేసిన తర్వాత ఎదురుగా శ్రీకృష్ణమూర్తిని ధ్యానం చేస్తూ బొందిని వదిలిపెట్టాడు భీష్ముడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.